సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గత రాత్రి నూతన సంవత్సరపు ఆరాధనలో కూడా మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే ఒక వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. గ్రీన్. అక్కడ ఫస్ట్ అటు పక్క అటు అటు ఇటు పక్క సిట్ చెయ్యు ఆపేసండి. ఇచ్చేమ్మా. చాలు చాలు. అపదాపు సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనము నూతన సంవత్సరంలో 1వ తారీఖున ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించడం కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత రాత్రి కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కొన్ని లేఖన భాగాలు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, మనల్ని సంధించినటువంటి మాట, మనల్ని దర్శించినటువంటి మాటల వెలుగులో ఆయన మన ముందర నడుచు యెహోవా, నీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి ఆయన మన ముందర నడిచేవాడు. లేఖన భాగాలు ఏం చెబుతున్నాయంటే ఆయన మన ముందర నడుస్తున్నాడు. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానంలో కూడా ఇది మెయిన్ వాగ్దానం. ఏంటి? ఆయన నీ ముందర నడుస్తున్నాడు. కాబట్టి ఆయన నీ ముందర నడిచి ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన మన ముందుగా వెళుతూ క్షమించండి, ఆయన మనకు ముందుగా నడిచి మన నూతన సంవత్సరంలో ప్రవేశింపజేయడానికి మనం ఒప్పుకోవాల్సిన ఏంటనేది ఒప్పుకున్నాం. తర్వాత ఆయన 7 రకాల అనుభవాల ద్వారా నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశింపజేస్తున్నాడని కూడా ఆరాధన చేస్తూ వచ్చాం. ఆ ప్రవేశింపజేసినందుకు ఇంకా ఆయన నీ ముందర నడవాలంటే నువ్వు ఒప్పుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అవేంటన్నది కూడా చూస్తూ వచ్చాం. ఆయన నీ ముందర నడిచి ఆయన నీకు ఇచ్చి నెరవేర్చే వాగ్దానములు ఏంటన్నది కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇది గత రాత్రి మనం చూసినటువంటి మాట. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ ముందర నడిచేవాడు యెహోవా. ఎవరండి? నీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే ఆయన నీ ముందర నడిచేవాడు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన నీ ముందర నడుస్తున్నాడు. కాబట్టి ఆయన నీ ముందర నడిచేవాడు అంటాడు. ఇక్కడ బైబిల్ రాయబడుతున్న మాట చూసినట్టే ఆయన మనకు ముందుగా నడవడానికి ఇష్టపడుతున్నాడు. అదే మాట సంఖ్యాకాండంలో కూడా రాయబడుతూ వచ్చింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 14వ వచనం రాత్రి కూడా చూస్తూ వచ్చాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియో, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడేవాడవనియో, నీ మేఘము చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే వారి ముందర నడుచుచున్నవని వారు విని ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన ముందర నడిచేవాడు ఉంటాడు. నీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి మహోన్నతుడైన దేవుడు, ఆది సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన మనకు ముందుగా నడిచేవాడు ఉంటాడు. సో మనకు ముందుగా నడుస్తున్నటువంటి దేవుడు
ఎలాంటి వాడు? అర్థమవుతుందండి? మన ముందర నడిచేవాడు యెహోవా అంటున్నాం, కానీ ఆయన ఎలాంటి వాడు? మనకు ముందుగా నడిచే దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడు అవి మనకు కనపరుస్తూ వచ్చాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యేసు ప్రభువు అంటాడు, తండ్రి నీవన్నీ నావి నావన్నీ. కాబట్టి ఆ లేఖన భాగం నెరవేర్చబడింది ఈ వచనాలను బట్టి. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆయన మనకు ముందుగా నడిచేవాడు మన దేవుడైన యెహోవా. ఆయన మనకు ముందుగా నడుస్తున్న దేవుడు, అంటే మనకు ముందుగా నడుస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఒక బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. వాటిని మనం ధ్యానించే మనకు ప్రభు నడుపు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృప మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి, మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశం మహాకాశం పట్టదని గొప్ప దేవుడిగా మీరుండి, ఎవరు సమీపించడానికి తేజస్సులో మీరు మాత్రం ఉండి అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో 1వ తారీఖున ఈ రీతిలో తండ్రి మొదట ఆరాధన కలిగి ఉంటారు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. ఈ సమయంలో తండ్రి, మరి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించబోతున్న సాయించండి. ఆరాధన వర్తమానంలో మీరు తోడుకోండి. దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అందించి మహిమ పొందండి. దయచేసి ప్రభా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య పెలుగులో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వరకు సిద్ధపరిచి మహిమ పొందమని, వాక్యానుసారమైన జీవితం క్రీస్తులో మాకు అనుగ్రహించి ఎట్లా ఆరాధించాలో మీరు మాకు నేర్పించి మహిమ పొందమని, ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ఈ నూతన సంవత్సరంలో మొదటి దినములో ప్రభు మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, రాత్రి రానటువంటి వారి ఉదయకాలం ఆరాధించడానికి కూడా మీ మహిమ కొరకై ఆరాధించడానికి సాయం చేసి మహిమ పొందమని దేవ, ఈ వర్తమానం ధ్యానిస్తాను. నేను యోగ్యుని కాదు, కింద కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాదు. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్నదో చెప్పిన దయను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చూసినట్టుదే ఏమనబడుతూ వచ్చింది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన వారి ముందర నడుచుతున్నాడని వారు వినియాలి. కాబట్టి ఆయన మన ముందర నడిచేవాడు. సో మన ముందర నడిచే దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక 7 విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాట రండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెహోవా దీర్ఘశాంతుడును. చదవ. ఇప్పుడు మొట్టమొదటిగా చూసినట్టే మన ముందర నడిచే దేవుడు, మనకంటూ ముందుగా వెళ్ళేటటువంటి దేవుడు, మనకు ముందుగా నడవటానికి ఇష్టపడిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి వాడు? మొట్టమొదటిగా దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటి? సహనం కలిగినటువంటి వాడు, ఇంకా ఓర్పు కలిగినటువంటి వాడు, ఇంకా సహనము, ఓర్పు, ఇంకా ఎంతైనా తట్టుకోగలిగినటువంటి వాడు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు చెప్పండి. మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన, ఒక మాటలో చెప్పాలంటే సహనం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతగానో సహనాన్ని కలిగి, ఆయన ఎంతగానో మన పైన మనం చేసిన తప్పుల విషయమై, మన పొరపాట్ల విషయమై అన్నిటినీ ఓర్చుకునేటటువంటి వాడు. ప్రతి విషయంలో కూడా ఓర్పు, సహనం కలిగినటువంటి వాడు. ప్రతి విషయంలో మన జీవితంలో ఎన్నెన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నప్పటికీ ఆయన అయితే ఎలా ఉన్నాడు? సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. తన సహనమును మనకు చూపిస్తున్నవాడు. బయట ఎవరు కూర్చోవద్దు, లోపలికి రండి, అందరినీ లోపల పంపించండి. బయట ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, బైబిల్లో రాయబడినటువంటి కూడా కూర్చున్నవాడు రావాలి లోపలికి. ఆయన మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు అంటే దీర్ఘశాంతి, ఎంతో సహనం కలిగిన వాడు, ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడు. ఆయన సహనం కలిగిన వాడు కాబట్టి దీన్ని బయట ఎవరు ఉన్నారు క్యాపిల్. ఆయన సహనం కలిగిన వాడు కాబట్టి, ఆయన ఓర్పు కలిగిన వాడు కాబట్టి, ఆయన ఎంతో సహనంతో ఉన్నవాడు కాబట్టి, మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా, దేవుని దృష్టిలో ఎలాంటి దేవుని కోపం తెప్పించేవారు ఉన్నప్పటికీ దేవునికి ఎంతో
కోపం తెప్పించిన అనుభవం మన జీవితంలో ఉన్నప్పటికీ ఆయనైతే మన ఎడల సహనం కలిగి దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నవాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అనుభవం మనకు కనబరచబడుతుంది. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, నీకు ముందర నడిచే దేవుడు, నీకు ముందెళ్తున్న దేవుడు. నా క్రైస్తవ జీవితంలో పొరపాట్లుండ బలహీనతలుండ మన ఎడల దీర్ఘశాంతం అంటే సహనం కలిగి ఉన్నాడు. మనం మార్చుకుంటామని అంత గొప్ప దేవుడు, ఆ దీర్ఘశాంతుడైన దేవుడు మనం పాపాలు చేస్తున్నప్పుడు, పొరపాట్లు చేస్తున్నప్పుడు మన ఎడల తన దీర్ఘశాంతమును, తన సహనమును కనపరిచి ఆయన కుమారుని యొక్క కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చేవారు అంతవరకు కూడా, ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మనం కడగబడేంత వరకు కూడా ఆయన దీర్ఘశాంతం సహనముతో మన ఎలా కనపరుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే మనం రక్షించబడతామో, రక్షించబడక మునుపు మనం చేసిన పొరపాటు పాపను బట్టి మన మీదకి దేవుని కొత్త రాకూడదు కాబట్టి ఆయన దీర్ఘశాంతం తన కుమారుని బట్టి మన ఎలా కనపరుచుకుంటూ వచ్చాడు. ఆ దీర్ఘశాంతము ద్వారా, ఆ దీర్ఘశాంతం మన మీద కనపరచడం ద్వారా మనం రక్షణ పొందగలుగుతూ వచ్చాం, మారుమూసి పొందగలుగుతూ వచ్చాం, జీవితాలు మార్చుకుంటూ వచ్చాం. ఇక్కడ మొదటి మాట, మన ముందర నడిచే దేవుడు, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయనని ముందర నడిచేవాడు. ఆయన వారి ముందర నడిచే దేవుడు వారు విని ఉన్నారు, దేవుడు ఇటు నడుస్తున్నాడు అన్నమాట. మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడంటే దీర్ఘశాంతం కలిగిన, సహనం, ఓర్పు కలిగినటువంటి వాడు. ఇక్కడ మన పాపాలు పొరపాట్లు ఎన్ని చేసినా మనం క్షమించడం కొరకై, అంటే రక్షించబడిన తర్వాత కాదు, అంతకుముందు మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించడం కొరకై ఓర్పు కలిగిన వాడు, సహనంతో కూడినటువంటి వాడు. ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతమును బట్టి ఈరోజు మనం రక్షించబడి ఉన్నాం. ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం మన మీద లేకపోతే ఈరోజు మనకు రక్షణే లేదు, మన పాపాలకు విముక్తినే లేదు. ఆయన సహించడం, ఆయన కుమారుని ద్వారా మన జీవితాలు ఆయనలో ఉండ సహనము, ఆయనలో ఉండ దీర్ఘశాంతాన్ని బట్టి ఆయన కుమారుని రక్త ప్రోక్షణ కిందకు వచ్చేంత వరకు కూడా వేచి ఆయన దీర్ఘశాంతం చూపించి మన జీవితాలు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. రెండవ కోణం చూద్దాం. రెండవ మాటను చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును. చాలా ఇక్కడ మనం రెండో కోణం చూస్తున్నాం. మన ముందర నడిచే దేవుడు, నీ ముందర నడిచేవాడు యెహోవా అని మనం చూస్తున్నాం. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు అంటే రెండో కోణం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన దీర్ఘశాంతి, సహనం, ఓర్పు అన్ని కలిగినటువంటి దీర్ఘశాంతమును చూపించేవాడు. రెండోదిగా చూసినట్లయితే నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడంటే కృపాతిశయుడు, కృపా అతిశయుడు. కాబట్టి కృపాతిశయం కలిగినటువంటి వాడు, నీకు ఎంతగానో కృప చూపించడానికి, నీ ఎడల కృప చూపించడానికి అతిశయించగలిగిన వాడు, నా జీవితంలో తన కృపను కనపరచడానికి ఎంతో గొప్పవాడే. మన జీవితాల్లో తన కృపను కనపరచడం కొరకే, మన జీవితాల్లో తన కృపని సంపూర్ణంగా నింపడం కొరకు ఆయన కృపాతిశయుడిగా కనబడుతూ వస్తున్నాడు. కృప ఏం చేస్తుంది చెప్పండి? కృప ఏం చేస్తుంది? సమయమునిచ్చింది మన జీవితం మార్చుకోవడానికి, మన జీవితం మార్పులోకి రావడానికి, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన మాటలు, మన ఉద్దేశాలన్నీ కూడా మార్పులోకి రావటం కొరకై ఒక అవకాశం ఇచ్చేదే కృప. కృప అంటే చాలా కోణాల్లో ఉంది, కానీ ఒక కోణంలో చూస్తే అవకాశం, సమయం ఇచ్చేది మనకు. కాబట్టి చాలా మంది యొక్క జీవితాల్లో మార్పు చెందటానికి సంవత్సరాలు పట్టినా దేవుని కృప మన మీదకి రాలేదంటే దేవుడు కృపాతిశయుడు కాబట్టి, ఆయన కృపాతిశయములు మన మీద ఉంది కాబట్టి, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, ఆయన కృప మన మీద ఉంచబడి ఉంది కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? మన జీవితాల్లో మనం చేసిన పొరపాట్ల విషయమై దేవుడు సమయం ఇస్తున్నాడు మారటానికి. ఆ సమయం దేవుడు తన కృపాతిశయం బట్టి ఇవ్వటం ద్వారా ఈరోజు మన జీవితం ఏమైంది? శ్రేష్టకరమైన నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లే, అంటే ఆయన కృప ద్వారానే ఈరోజు మనం మార్చబడింది. ఆ కృపలో ఆయన మనకి సమయం ఇవ్వకపోతే, ఆ కృపాతిశయుడైన దేవుడు తన కృపను బట్టి మనకు సమయం ఇవ్వకపోతే, మనం మొదటిగా పాపం చేసినప్పుడు, మొదటిగా తప్పు చేసినప్పుడు, మొదటిగా పొరపాటు చేసినప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాయబడుతూ వచ్చింది? ఎవరైనా అబద్ధమైనా, దొంగతనం చేసినా, వ్యభిచరించినా రాళ్లతో కొట్టి చంపాలని రాయబడుతూ వచ్చింది. అంటే మనకి ఆయన కృపాతిశయం కలిగిన దేవుడు కృప చూపించకపోతే
కృప ఆయన సమయం మనకి ఇవ్వకపోతే, ఆయన కుమారుడైన యేసు ప్రభువులో మనకు సమయం ఇవ్వకపోతే ఈనాడు మనం ఈ లోకయాత్రను ముగించేసేవాడు. ఈరోజు మనం దేవుని మీద ఉండేవాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉండే ధన్యత మనకు లేదు. ఈ ధన్యత కారణం ఏంటి? ఈ అనుభవానికి కారణం ఏంటంటే ఆయన కృపే. కృపాతిశయం కలిగిన దేవుడు తన కృపను మన మీద కనపరచడం ద్వారా మనం మారటానికి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, బలహీనతలుండా, పొరపాట్లుండా, అవిధేయతలుండా మనం సరి చేసుకోవడానికి ఆయన కృప మన మీద ఉంటుంది. ఆ కృప మన మీద ఉండటం ద్వారా ఏదైతే బలహీనతలుండే, ఏదైతే పొరపాట్లు, అవిధేయతలుండే మనలో, దాన్ని బట్టి మనకు తీర్పు రాకూడదు. రాళ్లతో కొట్టే చంపబడినటువంటి అనుభవం అంటే మరణం రాకూడదు. కాబట్టి ఆ మరణం నుండి తప్పించడానికి ఆయన కృప అంటే ఆయన ఇచ్చే సమయం మన జీవితాల్లో ఉంచబడింది. కాబట్టి మన ముందర నడిచే దేవుడు దీర్ఘశాంతుడు, సహనం కలిగిన వాడు. మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? రెండోదిగా కృపాతిశయుడు. అంటే మన ముందర నడుస్తాను కృప చూపిస్తున్నాడు. కృప చూపించి ఏం చేస్తున్నాడు? మనం మారటానికి ఒక సమయం ఇస్తున్నాడు. ఈరోజు మనం మార్పు చెందేమంటే, ఈరోజు మనం మార్చబడ్డమంటే ఇది మన గొప్ప ధన్యత కాదు. ఏమన్నా మన ధన్యత ఉందా? అసలు మనం ఎక్కడ ఉన్నాం? పాపం చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారు. మన స్థితిగతులు ఏంటి? పెంట మీద ఉండేవారము, ఇంకా దుర్వాసన కొడుతున్నటువంటి వారు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన కృపాతిశయమును బట్టి, మనకి ఏ యోగ్యత లేనప్పటికీ, ఏ అర్హత లేనప్పటికీ, ఆయన కృపాతిశయమును బట్టి ఆయన మనకు సమయం ఇచ్చి మన జీవితాన్ని మారటానికి అవకాశం ఇచ్చాడు. కేవలం ఈరోజు మనం మార్పు చెందామంటే ఆయన ఆ రోజు మనకిచ్చిన, ఆయన కుమారుని ద్వారా ఇచ్చిన సమయమే ఆ కృపే. ఆ కృపాతిశయుడైన దేవుడు తన కృపను మన మీద కనపరచడం ద్వారా ఈరోజు మన జీవితాల్లో మనం మార్పు చెందాం. ఏమైనా మనం మార్పు చెందవచ్చు. మారడానికి కారణం ఏంటి? దేవుడిచ్చిన కృపే. అంటే దేవుడిచ్చిన సమయమే. ఆ కృప లేకపోతే, ఆ సమయం లేకపోతే అసలు మనం మారేవాళ్ళం కాదు. ఆ కృపలో దేవుడిచ్చిన సమయం ఏంటో తెలుసా? మనం మారటానికి ఆయన కృపను చూపించాలంటే సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం ఎవరంటే యేసు ప్రభువు. ఆ సమయం బట్టి మనం మారాలి. ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకుని, అంటే సమయం అంటే పాడు చేసుకున్న జీవితాన్ని కాదు, మనం మారటానికి ఒక సమయం ఉండాలి, ఒక టైం అన్నది ఉంది. అదే యేసు ప్రభువు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం, ఆయన మన ముందర నడిచే దేవుడు మొట్టమొదటిగా దీర్ఘశాంతుడు. రెండు, కృపాతిశయం కలిగిన, కృప చూపించేటటువంటి దేవుడు. అంటే సమయాన్ని మనకిచ్చి మనం పొరపాటులో పాపాలు ఉంటే మన జీవితాన్ని మార్చడానికి, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనం కడగడానికి, మన హృదయ ప్రేరేపణతో మన జీవితంలో మనం చేసిన పాపాలు ఒప్పింపజేయడానికి ఆయన మనకు సమయం ఇస్తూ వస్తున్నాడు. మనకు ముందర నడిచే దేవుడు. ఇదన్నో మాట. రెండు, నిద్రపోవద్దు. ఇంటికి వెళ్ళి నిద్రపోయి వచ్చారు కదా. మూడో విషయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. అయితే చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అనేది మూడు. మొట్టమొదటిగా నీ ముందర నడిచే దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? దీర్ఘశాంతం కలిగిన వాడు. రెండు, కృపాతిశయం కలిగినటువంటి వాడు. కృప చూపించి సమయం ఇచ్చి మనం తప్పులో ఉంటే మారటానికి సమయం ఇచ్చినటువంటి వాడు. ఇప్పుడు మారే కాబట్టి దేవుని ఆరాధించాలి, ఇంకా మారకపోతే ఆరాధన చేయదు. మూడోదిగా ఆయన ఎలాంటి వాడు? ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తున్నట్టే చూడండి. అయితే నా జీవము తోడు. ఆయన ఎలాంటి వాడండి? జీవము కలిగినటువంటి వాడు. ఆయన కృప, ఆయన దయాళుడు, ఆయన కృపామయుడు, కృప చూపించగలిగిన వాడు, ఆయన జీవము కలిగిన వాడు. ఆయన అంటాడు నా జీవము తోడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ఆయనలో ఉన్న జీవము. సో బైబిల్ ఏమంటుంది? ఆయనలో ఉన్న జీవమే కదా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ప్రభు అంటాడు కదా, నా దేహము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగి ఉన్నవాడు. అంటే ఆ జీవం ఎలా వచ్చింది? పౌలు గారు కూడా అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చివరి వచనాలు రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం 23 వచ్చింది. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు. అది ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మన ముందర నడిచే దేవుడు ఆయన దయాళుడు, ఆయన కృపాతిశయుడు. మూడోదిగా ఆయన జీవం కలిగిన వాడు. ఆ జీవం ఎక్కడ ఉంచాడు? ఆయన
తన కుమారుల్లో ఉంచాడు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, ఏలైనా పాపం వచ్చి చేత మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభైన క్రీస్తునందు, యేసు క్రీస్తునందు మనకేముంది? నిత్య జీవం. అంటే ఇప్పుడు మనకు గమనించాల్సిన కోణం ఏంటి? మన దేవుడు నీకు నాకు ముందరగా నడిచే దేవుడు ఎలాంటి వాడంటే జీవముతో కూడిన వాడు. అందుకే ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం మనలోకి వచ్చి జీవాన్ని కోల్పోయి మృతమైన జీవితంలో మరణానికి సమీపంగా ఉన్న మనల్ని, మరణ పంచుల్లో ఉన్న మన జీవితాల్లో ఆయన జీవం మన హృదయాల్లోకి కుమ్మరించబడి ఇప్పుడు ఏమవుతుంది? జీవం కలిగిన వారిగా మనం సిద్ధపరచబడి వచ్చాం. ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట, ఆయన జీవం. ఆయన ఎలాంటి వాడు అంటే జీవం కలిగిన వాడు. ఇక్కడ పౌలు కూడా రోమీయులకు రాస్తూ అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. అది దేవుడు దాచి ఉంచాడు యేసు ప్రభువులో. ఏదైతే యేసు ప్రభువులో దాచి ఉంచాడో ఆ జీవముతో, ఆ జీవం కలిగిన వాడికి లోకానికి వచ్చే ప్రభువారు ఆయన జీవంలో మనం నడిపిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి మృతమైన జీవితాన్ని తీసివేసి జీవాన్ని ఇచ్చిన వాడు కూడా. అది ఇక్కడ గమనించాల్సిన కోణం. ఆయన జీవము కలిగిన ఆయన ఒక మాట అంటే గొప్ప మాట ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడి వచ్చింది, ఇదిగో నేను మృతుడైతేని కానీ యుగయుగములు మృతుడైన వాడు ఎలా సజీవుడు కొంటాడు? ఒక వ్యక్తి చనిపోతే సజీవుడు కొంటాడా? సమాధిలో పాత పెట్టబడి ఉంటాడు కదా, మన మధ్యలో తిరుగుతూ ఉంటాడా? నడుస్తూ ఉంటాడా? ఆయనకి మరణమే లేదు, అంత గొప్పవాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఆయన జీవం కలిగిన వాడు. ఇక్కడ ఆయనకు మరణం అన్నది లేనటువంటి వాడు, అనుభవించాడే కానీ ఆ వేదన నుండి లేపబడిన వాడు. మరణం ఆయన సిలువేయబడి తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించాడంటే అర్థం ఏంటి? మరణపు వేదనలు అనుభవిస్తున్నాడని అర్థం. తర్వాత ఆ మరణపు వేదనలో నుండి కూడా లేపబడ్డా. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన మూడవ కోణం, నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడంటే, 1 దీర్ఘశాంతుడు, 2 కృపామయుడు, 3 జీవము కలిగినటువంటి వాడు. ఎంతో జీవం కలిగినటువంటి వాడు. ఆ జీవమే నీ నా హృదయాల్లో నా జీవితాలు మన జీవితాల్లోకి ఇచ్చి మృతమైన జీవితం కలిగిన మన జీవితంలోకి ఆయన జీవాన్ని ఇచ్చి మనల్ని జీవింపజేస్తున్నది. మనం ప్రభుని ఆరాధించాలి. గత సంవత్సరం అంతా కూడా మృతమైన జీవితం గుండా నూతన సంవత్సరంలో 1వ తారీఖున మనల్ని ప్రవేశింపజేసి ఆ మృతమైన జీవితం నుండి, మృతమైనటువంటి జీవితం మనలో నుండి తీసేసి మనలో క్రీస్తు యేసులో ఉన్నటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించినందుకు ప్రభుని మనం ఆరాధించాలి. ఇది 3వ కోణం. ఈ 4వ మాటను చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 18వ వచనం చివరిలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18వ వచనం చివరిలో, నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం, నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు. ఎవరు? బలవంతుడు. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం బలహీనం అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం బలహీనంలాగా ఉండొచ్చు. కానీ మనం బలహీనమేమో, కానీ మన పైన దేవుడుగా ఉన్నాయన ఎప్పుడు బలహీనుడు కాదు. మన పైన దేవుడుగా ఉన్నాయన ఎప్పుడు బలహీనుడు కాదు. ఆయన ఎప్పుడు బలవంతుడే. ఆయన ఎప్పుడు బలవంతుడే. తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా సృష్టిని సృష్టించాడంటే అంత గొప్పవాడు. ఆయన మాట్లాడినప్పుడు తన మాటను బట్టి మోషే ఎర్ర సముద్రం వైపు కర్రను చూపినప్పుడు 2 పాయలుగా చేశాడంటే ఆయన ఎంత బలవంతుడో ఆలోచించారు. బలమైన గాలి చేత ఆయన చేపల్ని అన్ని తీసుకొచ్చి తెల్లవారిసరికి ప్రజలు ఎదురు పెట్టాడంటే ఆయన ఎంత బలవంతుడో, ఎంత బలవంతుడు కదా, ఎంత గొప్పవాడు. ఆయన బలమును చూడగా మన కన్నులకు, మన జీవితానికి అగోచరమైన ఆయన బలమును గురించి మనం వివరించటానికి కూడా మన నోరు చాలదు, అంత బలవంతుడు. కలువరి శిలువలో మహోన్నతుడైన దేవుని కుమారుడుగా ఆయన వచ్చి కలువరి శిలువలో ఆయన బలహీనతతోనే శిలువను జయించాడు. అందుకంటాడు కదా, శరీరం ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే బలహీనమైన శరీరముతోనే శిలువను జయించాడంటే, లోకానికి అందరికీ రక్షణ ఇచ్చాడంటే ఇంకా ఆయన బలం ఎంత గొప్పదో ఆలోచించాడు. ఒక బలహీనమైన శరీరంతోనే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పాపాలకి పరిహారం చేశాడంటే, ఒక బలహీనమైన శరీరంతోనే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పాపాల కొరకు ఒక్కసారి బలి అర్పించబడ్డాడంటే ఆయన బలహీనత ఎంత బలమైందంటే
ఆయన బలహీనత అంత బలమైనదైతే ఇంకా ఆయన ఎంత బలవంతుడు ఆలోచించండి. ఇంకా ఆయన ఎంత బలవంతుడు ఈరోజు మనం గమనించాలి. ప్రియ సహోదరుడు సహోదరి, నీ ముందర నడుచువాడు నీ దేవుడే యెహోవా. ఇశ్రాయేలు ప్రజలు వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? అటువంటి దీర్ఘశాంతం కలిగిన వాడు. రెండోదిగా కృపాతిశయుడు. మూడోదిగా జీవము కలిగిన వాడు. నాలుగోదిగా బలమైన దేవుడు. అందుకే దావీదు రాజు కూడా అంటాడు, దావీదు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ పరిస్థితుల్లో సందర్భాల్లో కొన్ని తన మీదకి నష్టకరంగా వచ్చినప్పుడు దావీదు రాజు అంటాడు కదా, ఏమంటాడు? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు రాజు అంటాడు, యెహోవా నా బలమా, నా కోట, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. అంటే అక్కడ దావీదు రాజు ఏం చెబుతున్నారు? నా బలం నాలో లేదు, నా బలం నాలో లేదు, నా బలం ఎక్కడా కూడా నాలో కనబడదు. నా బలం ఎవరు? నా దేవుడే. నా శరీరంలో బలం అంటే ఏం లేదు, కానీ నా దేవుడే నాకు బలం అంతా కూడా. నా దేవుడే నాకు బలమైన వాడు. అంటే దావీదు రాజు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఏమన్నాడండి? దావీదు నా హృదయానుసారుడు. మనం ఎందుకు కాలేకపోతున్నాం అంటే ఆయన బలాన్ని మనం గుర్తిరగలేకపోతున్నాం. మనం మన బలాన్ని మీద ఆధారపడేవారు, మన బలం మీద ఆధారపడి ముందరకెళ్ళేటటువంటి వారు. కానీ దావీదు రాజు అలాంటి వాడు కాదు. ఆయన నా బలం, నా బలమే నా దేవుడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? నాలుగోదిగా బలమైన దేవుడు. దేన్నైనా సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. ఏదైనా సాధ్యం చేయడానికి శక్తిమంతుడైన దేవుడు. ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎర్ర సముద్రాన్ని పరిస్థితులను ఆయన ఎదురుపెట్టిన, యోర్దాన్ నది లాంటి పరిస్థితులను ఆయన ఎదురుపెట్టిన, ఎరుకో గోడల లాంటివి పరిస్థితులు ఆయన ఎదురుపెట్టిన, ఇంకా ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఆయన ఎదురుపెట్టిన ఆయన బలం కింద ఏది నిలబడాల. ఎర్ర సముద్రం నిలబడాల, యోర్దాన్ నది నిలబడాల, ఎరుకో గోడలు కూడా నిలబడాల. కోల్చబడిని, ఫాయిల్గా చేయబడి నదులు ఏకరాశిగా చేయబడుతూ వచ్చింది. యేసన్న గారు పాట రాస్తారు, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. ఎంత గొప్పగా రాశాడు చూడండి. జలరాశులు అన్ని కూడా ఏకరాశిగా నిలిపోయినాడు దేవుని ఎదుట. ఏకరాశిగా నీ ప్రజలు ఎదుట ఏకరాశిగా నిలిచిపోయినట. ప్రజలు ఆ నీళ్లను చూస్తుంటే ఇవి నీళ్ళ గోడ అన్నట్టుగా ఉంది ప్రజలు. మనం అసలు సముద్రంలో నడుస్తున్నామా, ఇదేంది చక్కగా ఎండిపోయినటువంటి నేలలాగా ఉంది, ఆశ్చర్యపోతూ వస్తున్నారు. అంటే దేవుని బలం ఎంత గొప్పచుకుంది. మనం ఆయన ఎదుట ఎరుకో లాంటివి, ఎర్ర సముద్రం లాంటివి, యోర్దాన్ నది లాంటివి, ఇంకా ఫరోలాగా బలాన్ని చూసుకునేవాడిని మనం ఆయన ఎదురు పెట్టిన ఆయన తీసివేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. అందుకే బైబిల్ అంటుంది, ఆయన బలం ఎదుట ఏది నిలబడలేదు. ఆయన బలవంతుడు, ఎంతైనా బలం కలిగినటువంటి దేవుడు, ఎంతైనా బలవంతుడు. ఆయన బలాన్ని బట్టి మన జీవితాల్లో రక్షణ కార్యం జరుగుతుంది. ఆయన బలమే మనకెంతో ఆదరణ గుర్తు వస్తుంది. కాబట్టి నాలుగో కోణం, మీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన బలవంతుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపను చూపిస్తున్న దేవుడు, కృపాతిశయుడు, ఇంకా జీవం కలిగిన వాడు, బలవంతుడైన దేవుడు. ఐదవదిగా మీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? సంఖ్యాకాండము 14వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. దోషమును అతిక్రమమును చాలా ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, దోషమును ఏం చేస్తున్నాడండి? దోషమును పరిహారించేవాడు. ఎన్ని దోషాలు ఉంటాయి, ఎన్ని దోషాలు మనం చేసిన, ఎన్ని రకాలుగా మనం దోషములు చేసినప్పటికీ వాటన్నిటిని పరిహరించేటటువంటి, ఏ ఒక్క దోషము కూడా దాచిపెట్టనటువంటి గొప్పవాడు. అందుకే దేవుని గురించి రాయబడుతూ వచ్చింది. చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఆయన మన దోషములన్నిటిని కూడా తీసివేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రతి దోషమును, మనం చేసిన ప్రతి దోషమును తీసివేస్తున్నటువంటి గొప్పవాడు. యెషయా గ్రంథంలో కూడా ఆయా కోణాల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన మన దోషమును తీసివేసినవాడు. ఆయన మన దోషాలు తీసివేయటానికై, మన దోషాలు పరిహరించడం కొరకై
మన దోషముల కొరకై అతడు ఏం చేయబడ్డాడు? చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చివరిలో, యెహోవా మనందరి దోషముల అతని మీద మోపెను, అతడు దౌర్జన్యనందును అతడు బాధింపబడినను నోరు తెరడం. చూడండి, మన దోషములన్నిటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనం దోషం చేసిన వారు, మన దోషములు ఆయన ఏం చేస్తున్నాడు? పరిహారం చేస్తున్నాడు. అంటే వాటిని తొలగించేస్తున్నాడు. వాటి కొరకై బలర్పించి వాటిని తొలగించేస్తున్నాడు. మనకు బదులుగా అవి నీకు ఇన్షర్ట్ బాగా పొట్ట ఎక్కువ కనపడుతుంది, తీసే. కాబట్టి నీకు పొట్ట ఎక్కువ ఉంది, నడ్డి ఎక్కువ ఉంది, తీసే. కాబట్టి కొంతమందికి ఇన్షర్ట్ సేవకుడు వేస్తున్నాడు, మీరు కూడా ఇవ్వట్లేదు. కొంతమందికి సన్నగా, కొంతమందికి ఉన్న వాళ్ళకి పొట్ట ఉన్న కొంతమందికి బాగుంటుంది, అందరికి బాగా. సరేనా? మంచోడి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఏమైనా ఎవరితో వచ్చిందండి? దోషములు పరిహరించేవాడైనా, ఎలాంటి దోషములైనా, ఎలాంటి దోషములు మనం చేసినా ఆ దోషములన్నిటినీ కలువరిశిలులో ఆయన భుజం మీద వేసుకుని మన దోషములన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు? పరిహారిస్తున్నాడు. మనలో ఉన్న ప్రతి దోషము, మన జీవితాల్లో ఉన్న ప్రతి దోషములన్నిటిని కూడా పరిహారిస్తున్న వాడికి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మన దోషమును పరిహారం చేస్తున్నట్టే, వాటిని తొలగించేస్తున్నాడు. వాటి కొరకే క్రయధనం చెల్లిస్తున్నాడు అన్నది, వాటి కొరకే క్రయము చెల్లించాడు అన్నది. ఆ వాటి కొరకే క్రయం చెల్లించాడు కాబట్టి బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీరు ఆయన స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘము. ఏమైనా రాయబడుతూ వచ్చింది? ఆయన స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘం. ఎక్కడి నుంచి వచ్చింది సంఘం? ఆయన మన దోషములకు పరిహారము తన రక్తం ద్వారా చేయటం ద్వారా అప్పుడు మనం సంఘంగా చేయబడతాం. దీన్ని బట్టి మన దోషాలు పరిహరించబడిన దాన్ని బట్టి మన సంఘముగా అయినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. చాలు అక్క. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది? నా 6వ మాట. మొట్టమొదటిగా నీ ముందర నడిచే దేవుడు. ఏందా ప్యాంటా లేకపోతే ఏమైనా కోసుకొచ్చేవా? కూర్చో. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా దీర్ఘశాంతుడు, 2 కృపాతిశయుడు, 3 జీవం కలిగిన వాడు, 4 బలవంతుడు, 5 దోషమును పరిహారించినటువంటి వాడు, దోషముల కొరకే క్రయధనం చెల్లించినటువంటి వాడు తన రక్తము ద్వారా. 6వదిగా అతిక్రమమును పరిహారించినటువంటి వాడు. ఎలాంటి వాడైనా అతిక్రమమును పరిహారించిన వాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు అతిక్రమమును పరిహారించడం కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే, మరలా యెషయా గ్రంథం 53వ అధ్యాయం రావాలి. 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడిన. సరే, దోషముల గురించి అయిపోయింది. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడి. కాబట్టి మన ముందర నడిచే దేవుడు దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, ఇంకా జీవం కలిగిన వాడు, బలం కలిగిన వాడు, దోషమును పరిహారించడం కొరకై క్రయధనం, తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన వాడు, ఇంకా చూడగా అతిక్రమముల కొరకై గాయపరచబడినటువంటి వాడు. చూడండి ఎంత గొప్పవాడో దేవుడు. మన అతిక్రమముల కొరకై, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడినవాడు. చూడండి, ఎవరు అతిక్రమల కొరకు ఎవరు గాయపరచబడరు? నా అతిక్రమల కొరకు మీరు గాయపరచబడతారా? మీ కొరకు నేను గాయపరచబడతానా? ఏదో గాయం పొందుతానన్నా అది అబద్ధమే. దగ్గరికి రండి, సుత్తి తీసుకుని ఒక మొల తీసుకుని నీ చేతిలో కొడతానంటే వస్తామా? పిచ్చిపట్టినట్టు సేవకుడికి అంటాం అంటే వస్తామా? ఎవరో రావు. మరి ఆయన ముందులకు వచ్చాడే, మనం ముందులకు రావట్లేదు, మనం వెనక్కి వెళ్ళిపోయే వరకు ఉంటాం. మనం అందరం ఎలా ఉంటాం? మొట్టమొదటి చూడగా వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ఎలా ఉంది?
ఎలా ఉంది? ఒక దోషిలాగా ఉంది. అందరూ ఏం చేస్తున్నారు? ఆ మీద రాయడానికి వచ్చారు. అందరూ రాయేసి వాళ్ళే. యేసుప్రభు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? ఒక్కడన్నా రాయేసి వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకని? అందరిలో ఏదో తప్పు ఉంది. మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి మీద రాయమంటే అర్థం ఏంటి? ఆయనలో కాదు, అందరిలో పాపం ఉంది. సహజంగా మనం ఏంటంటే మనం అందరం కూడా అతిక్రమములు చేసిన వారమే, అతిక్రమ క్రియలు జరిగించినటువంటి వారు, అది చేసినటువంటి వారమే. ఏ ఒక్కరం కూడా మంచి జీవితం మార్పు చెందిన అనుభవం లేదు. ఒకప్పుడు చూడగా అందరము కూడా అతిక్రమములు చేసిన వారమే. కానీ మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడినాడు. మన అతిక్రమం కొరకు ఏం చేశాడు? గాయపరచబడ్డాడు. ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు గాయపరచబడతారంటే అది దేవుని ఒక కుమారుడు తప్ప మరొకడు లేడు. మన స్వభావం ఏంటి? మన మనస్తత్వం ఏంటి? మన ఆలోచన ఏంటి? మన ఉద్దేశాలు ఏంటి? మనం ఎలాంటి వారమైనప్పటికీ ఒక మాట చెప్పమంటారా? మనం ఎలాంటి వారమో ఒక్కొక్కసారి మన కుటుంబంలో అంటారు. ఏమంటారు తెలుసా? అరే నువ్వు నాకు అసలు నచ్చట్లేదు అంటావు. అమ్మా నీ పద్ధతులు, నీ ప్రవర్తన చూస్తే నువ్వు నాకు నచ్చట్లేదంట. అసలు మన కుటుంబీకులకే నచ్చినటువంటి వారు, కానీ దేవునికి నచ్చాం. ఎంత గొప్పవాడు దేవుడు! దేవునికి మనం నచ్చాం కాబట్టి, నచ్చడం అంటే వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఆయన కుమారుడుగా కుమార్తెగా మనం నచ్చాం కాబట్టి మనం ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మన కొరకై, మనం దేవునికి నచ్చాం కాబట్టి, మనల్ని దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడికి ఇష్టలుగా మనం ఉండాం కాబట్టి, మన కొరకై, మనం చేసిన అతిక్రమణ కొరకై ఆయన ఏం చేశాడు? గాయపరచబడినవాడు. సో ఈరోజు మన జీవితాల్లో నీ ముందర నడిచే దేవుడు నీ అతిక్రమముల కొరకై గాయపరచబడినవాడు. ఒకటి, ఆయన నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు. 2, కృపాతిశయుడు. 3, జీవం కలిగిన వాడు. 4, బలమైన దేవుడు. 5, దోషమును పరిహారించడం కొరకై తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన వాడు. 6, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడు, మన కొరకై గాయపరచబడిన వాడు. నీ ముందర నడుస్తున్న దేవుడు అంత గొప్పవాడు. నీ కొరకై అవసరమైతే గాయపరచబట్టాన్ని కూడా ఇష్టపడ్డాడు. నా అతిక్రమముల కొరకై శిక్ష మనకు రావాలి కాబట్టి మన కొరకై ఆయన గాయపరచబట్టానికి ఇష్టపడ్డాడు. అది ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనం. 7వదిగా మన ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? 6వదిగా నీ కొరకై గాయపరచబట్టానికి ఇష్టపడుతున్నాడు. 7వదిగా చూస్తున్నట్టయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 20వ వచనం. యెహోవా నీ మాట చొప్పున, చూడండి యెహోవా అంటున్నాడు, నీ మాట చొప్పున నేను క్షమించు. 7వదిగా ఆయన, రండమ్మా లోపలికి రండి, వెనక చూడొద్దు. అలవాటు మానుకోవటం మనం చూడొద్దు అంటే చూద్దాం. అక్కడ ఇక్కడ మనం చూస్తున్నటువంటి 7వ కోణం, నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎలాంటి దేవుడు అండి? ముందరకు రమ్మ, ఇక్కడ కాలిందండి. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. అంటే ఎన్ని పొరపాటు చేసినా, ఎన్ని తప్పులుండా, ఇటు రానా, ఇటు కూర్చో దా, ఎన్ని పొరపాటు చేసినా, ఎన్ని బలహీనతలుండా, ఎంత అవిధేయత ఉండా, ఎన్ని లోపాలుండా, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన క్షమించడానికి ఇష్టపడిన వాడు. మోషేతో అంటాడు కదా, మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజలు క్షమించమనగానే యెహోవాతో చెప్పగా యెహోవా అన్నాడు, నీ మాట చెప్ప నేను వారిని క్షమిస్తా. ఎందుకంటే నేను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పాపములు కానీ, ఒక వ్యక్తి పొరపాట్లు కానీ, ఒక వ్యక్తి బలహీనతలు కానీ, ఒక వ్యక్తి యొక్క లోపములు కానీ క్షమించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మన కొరకే రక్తం కార్చిన మహోన్నతుడైన దేవుని కుమారుడు తప్పగా ఈ ప్రపంచంలో ఎవరో కూడా మన పాపాలు క్షమించడానికి యోగ్యుడి కాడు. దానికి ఒక రీజన్ చెబుతా, యోగ్యులకి ఎందుకు కాదన్నది. మనం పాపాన్ని క్షమించాలంటే మొదలు మనం పాపం చేయకుండా ఉండాలి. అదవుతుందండి. నేను ఈ పాపాన్ని క్షమించాను అని అనాలంటే ఏం చేయాలా? మొదలు మనం పాపం చేయకుండా ఉండాలి. మనం పాపాలు చేసి ఎదుటి వ్యక్తి నేను ఈ పాపాలు క్షమించానంటే ఆ మాట నెరవేర్చబడదు, అది జరగదు. అసలు అది దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి మాట కాదు. అందుకే ఆ పాపములు క్షమించడానికి యోగ్యుడు, అర్హత, ఏదైనా సామర్థ్యం కలిగిన వాడు ఉన్నాడంటే
అది మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుని కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు తప్పక ఆయన క్షమించడానికి ఒక యోగ్యుడు తప్పక ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఆ యోగ్యత లేనివారు, ఇంకెవరూ కూడా అయోగ్యత లేనటువంటి వారు. మనం ఒకరు పాపాలు క్షమించడానికి మనకు యోగ్యత లేదు. ఎందుకంటే మనం పాపం చేసాం. మనలో పాపం ఉండి ఎదుటి వ్యక్తి పాపాలు క్షమించాలంటే ఎలా? సో ఎదుటి వ్యక్తి పాపాలు క్షమించాలంటే మొదట మనలో ఉన్న పాపాలు తీసివేయబడితేనే మనం ఎదుటి వ్యక్తి పాపాలు క్షమించడానికి అర్హత కలిగిన వారు. కానీ మనలో పాపాలు మనం సరిపోయేంత వరకు కూడా వస్తానే ఉంటాం. ఏడబోతాయి చెప్పండి? పరిపూర్ణంగా పరిశుద్ధులకు ఎక్కడ ఉంటాం? మనం చచ్చిపోయేంత వరకు కూడా మన పాపం కొనసాగుతూనే వస్తుంది. మనలో పరిశుద్ధత ఏడ ఉంది? అందుకే మనం ఎవరి పాపాలు కూడా క్షమించడానికి మనం యోగ్యులం కాదు. మరి ఎవరు యోగ్యులు? మన కొరకై తనను తాను బలిగా అర్పించుకుని మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి రిక్తుడిగా తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు తప్పక మన పాపాలు క్షమించడానికి, ఎవరినైనా క్షమించడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు తప్పక మరి ఎవరు లేరు. అంత యోగ్యమైన వాడు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాం. ఆ కలువరిశిల యొక్క దాపున, ఆ కలువరిశిల యొక్క చాటును మనం దాగి ప్రభా నా పాపంలో నా అపరాధంలో ఉండే వీటిని క్షమించమన్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడికి ఏం చేస్తున్నాడు? క్షమించిన వాడుకుంటాడు. నిజంగా గొప్ప ధన్యత ఎంతో చూడండి. నా పాపాలు మన పిల్లల పాపాలు క్షమించినా కానీ అవి నిలబడి ఉంటాయి, అవి క్షమించవాడు. మన పాపాలు క్షమించడానికి ఒకే ఒక్క ఆయన యోగ్యుడు, ఆయన యేసు ప్రభువే. ఆ యోగ్యుడు యొక్క రక్తంలో మనం కడగబట్టాలి. మన పాపాలు, మన అవిధేయతలు ఏవైతున్నాయి ఇవన్నీ క్షమించబడుతూ వచ్చినాయి. వాటన్నిటిని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో మొదటి తారీఖు ఆరాధనకు వచ్చిన మన జీవితాల్లో మనం ప్రభుని ఆరాధించాలి. మొట్టమొదటిగా మన ముందర నడిచే దేవుడు, నీ ముందర నడుచువాడు యెహోవా అని రాయబడుతూ వచ్చింది. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. 2 కృపాతిశయం కలిగిన, 3 జీవం కలిగిన వాడు, 4 బలవంతుడైన దేవుడు, 5 దోషమును పరిహారించేవాడు, అంటే క్రైదనం చెల్లించిన వాడు దోషముల కొరకు తన రక్తాన్ని, 6 అతిక్రమణ కొరకై గాయపరచబడిన వాడు, నా అతిక్రమణ కొరకై ఇష్టపూర్వకంగా గాయపరచబడినవాడు 6. 7వదిగా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, క్షమించడానికి అర్హత కలిగిన వాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప సామర్థ్యం, ఆ గొప్ప అర్హత కలిగిన దేవుడు మన పాపాలు క్షమించి మన జీవితాన్ని మార్చి, ఒకప్పుడు పాపం చేత అపరాధం చేత చచ్చి దేవుని ఉగ్రతను బట్టి నరకానికి వెళ్ళేస్తున్న మనల్ని క్షమించి మన జీవితాన్ని మార్చి దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేసినందుకై, ఇప్పుడు నూతన సంవత్సరంలో ఒక కొత్త అనుభవంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకై ప్రభువుని మనం ఆరాధించాలా. ఇది మొదటి కోణం. ఈ యొక్క అనుభవంలో మొదటి కోణం అంటే ఈ ఆరాధన యొక్క అనుభవంలో ప్రభువుని మనం ఆరాధించినట్లు మన ముందర నడిచే దేవుడు ఇన్ని గొప్ప అద్భుతాలు, ఇంత గొప్ప దేవుడిగా మన ముందర నడుస్తున్నందుకై ప్రభువుని మనం ఆరాధించే వరకు ఉన్నట్టు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్.